హే ఆల్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం గుత్తొంకాయ కర్రీ చేసుకోబోతున్నాం. ముందుగా వంకాయలను కడుక్కోవాలి. మాకు తెలుసులే అంటారా? సరే, మీ ఇష్టం. అలా కట్ చేసుకోవాలి. పుచ్చులేమి లేకుండా చూసుకోవాలి. వంకాయలకు పైన అంత కాడు ఉండక్కర్లేదు, మీకు ఎక్స్ట్రాగా అనిపిస్తే కట్ చేసేసుకోండి. ఈ రెసిపీ ఏమీ నేను ఎక్కడ చూసి నేర్చుకోలేదు, ఎక్కడ యూట్యూబ్ ఛానల్లో చూసింది కూడా కాదు. నా సొంతంగా నేనే చేశాను. యూట్యూబ్లో చూశాను, అందులో బాగా మసాలాలు వేసేయడం, స్టఫింగ్ ఎక్కువ పెట్టేయడం, అది కూడా ట్రై చేశాను, కానీ నాకు అది కుదరలేదు. అందుకనే నేను ఈ మెథడ్లోనే చేస్తాను. ఎప్పుడు గుత్తి వంకాయ చేస్తాను. పుచ్చుల్ని కొనేటప్పుడే ఫైండ్ చేయాలంటే అట్లా హోల్స్ ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా అలా హోల్స్ ఉంటాయి వంకాయ మీద, అది పుచ్చిపోయినట్టే. కాబట్టి అది కొనుక్కోకండి. బేసిక్గా నేను అనుకునేది ఏంటంటే, ఇది ఇండియన్ థింగ్ అనుకుంటా. ఏ రెసిపీనైనా మనం ఇండియన్ రెసిపీగా మార్చేయగలం. ఇంకోటి ఏంటంటే, ఏ రెసిపీ చూసినా కూడా అది మన సొంత స్టైల్లో మార్చేస్తాం అనమాట. ఐ డోంట్ నో ఇదేంటో మరి. మీరు ఇక్కడ ఖచ్చితంగా చేయాల్సింది ఓపిక్గా అన్నీ పుచ్చులు ఉన్నాయో చూసుకోండి. ఇప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకుని ఈ వంకాయలు దానిలో వేసి కొంచెం బాగా రబ్ చేయండి. అప్పుడు దానిపైన ఉన్న బ్లాక్నెస్ అంతా పోతుంది. లేదు అంటే బ్లాక్ అవ్వకుండా అయినా ఉంటుంది. సరేనా? నేను అరకిలో వంకాయలు తీసుకున్నాను కాబట్టి దానికి 2 ఉల్లిపాయలు, 5 టొమాటోలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఉల్లిపాయలు మ్యాక్సిమం తక్కువ వేసుకోండి, లేకపోతే కొంచెం స్వీట్నెస్ వచ్చేస్తుంది. అప్పుడు కర్రీలో అంత బాగోదు. మీరు పర్ఫెక్ట్గా కొలతలు చూసుకుని ఉల్లిపాయలు కోయక్కర్లేదు, ఎందుకంటే వాటిని మనం మిక్సీ పట్టేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న బాండీ పెట్టుకోండి. మన 6 కిలో వంకాయలకి చేస్తున్నాం కాబట్టి ఇంత చిన్నది పెట్టుకుంటే సరిపోతుంది. దానిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేపాలి. ఉల్లిపాయలు డైరెక్ట్గా వేయడం కన్నా డైరెక్ట్గా మిక్సీ పట్టి వేస్తే కొంచెం నాకు పచ్చిగా అనిపిస్తుంది. అందుకని ముందు కొంచెం ఉడకబెట్టి లేదా వేయించి ఆ తర్వాత మిక్సీ కొట్టి కర్రీలో వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అలాగే టెక్స్చర్ కూడా మంచిగా ఉంటుంది. మీరు కావాలంటే వేపుకునేటప్పుడు ఉప్పు వేసుకోండి. నేనైతే వేసుకోలేదు, ఎందుకంటే నేను ఎలాగో కొంచెం ఉప్పు తక్కువే తింటాను, అందుకని. అలాగే మళ్ళీ మనం గ్రేవీ చేసుకునేటప్పుడు టొమాటోలు కూడా వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవచ్చు, అందుకే ఇప్పుడు వేయలేదు. ఇంత వేగితే సరిపోతుంది, ఎంతకైనా వేపొద్దు. ఇవి మిక్సీ జార్లో వేసుకొని లేదా ఏదైనా ప్లేట్లో వేసుకొని చల్లారబెట్టుకోండి. ఇప్పుడు దీనిలోనే టొమాటోస్ వేసేయండి. టొమాటోస్ మరీ జామీగా అవ్వక్కర్లేదు, కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు వంకాయల్లో స్టఫ్ చేయడానికి కొంచెం చిన్నగా మసాలా చేసుకుందాం. సాల్ట్, ఇంకా హోమ్ మేడ్ గరం మసాలా, ఇది నేను మళ్ళీ చేసినప్పుడు మీకు వీడియో పెడతాను. ఇంకా ధనియాల పొడి, ఇది మసాలా కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్, అంతే. అంత క్వాంటిటీ సరిపోతుంది. మీరు ఏదో స్టఫింగ్ అంటే సమోసాలో పెట్టినట్టు పెట్టక్కర్లేదు, ఊరికే దానికి రబ్ చేస్తే సరిపోతుంది. నేను సాల్ట్ ఎందుకు పెట్టానంటే, నేను ప్రతిసారి వంకాయ తిన్నప్పుడు కర్రీ అంతా బాగానే ఉంటుంది, వంకాయ మాత్రం కొంచెం సప్పగా ఉంటుంది, అందుకని దానిలో సాల్ట్ వేసాను అనమాట. కూరలో డైరెక్ట్గా వేసే ముందు వంకాయల్ని కొంచెం వేపాలన్నమాట. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. అలాగ ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా చుట్టూరు పేర్చండి. మీకు చేత్తో వేయడం భయంగా ఉంటే గరిటతో వంకాయల్ని లైన్గా పేర్చుకోండి. గుత్తి వంకాయ కర్రీకి ఎప్పుడు కూడా తెల్ల వంకాయల కన్నా నల్ల వంకాయలే తీసుకోండి, అది కూడా అంతే సైజులో తీసుకోండి, అప్పుడే బాగుంటుంది. నాకులా కాకుండా మీరు కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి.
వంకాయలు వేగాయని మనకి ఎలా తెలుస్తుందంటే వంకాయ అలా చాక్లెట్ కలర్లోకి మారుతుంది అనమాట. మరీ డార్క్ బ్రౌన్లో పెట్టకండి, కొంచెం చాక్లెట్ కలర్లో వస్తే సరిపోతుంది, ఉడికిపోయినట్టే. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా మనం వంకాయలు తీసేసుకోవచ్చు. మీరు ఇట్లా కాకుండా సపరేట్గా వేపుకున్నా పర్వాలేదు. నేను దీనిలోనే వేపేసి దీనిలోనే పేస్ట్ వేసేసాను. ఇప్పుడు మనం ఇందాక మిక్సీ కొట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు టమాటాలు రెండు కలిపేసి మిక్సీ కొట్టుకోవాలి. ఇక్కడే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, ఎందుకంటే దీనిలో పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేగిపోయినా ఎక్కువగా ఉడికిపోయినా బాగోదు, అట్లా ఉంటేనే బాగుంటుంది, అందుకని అలానే వేసాను. ఇప్పుడు పసుపు, ఇంకా కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేయండి, ఎందుకంటే దీనిలో మనం సాల్ట్ వేయలేదు కదా వేపినప్పుడు, అందుకని. మీరు ఇది కొంచెం వేగిన తర్వాత వంకాయలు వేసుకోవచ్చు, లేదా వాటర్ వేసుకున్న తర్వాత లాస్ట్లో వంకాయలు వేసుకుని ఒక 5 minutes ఉంచుకొని దింపేసుకోవచ్చు, మీ ఇష్టం. నాకైతే ఈ స్టఫింగ్ కూడా కొంచెం కర్రీలోకి దిగుతుందని చెప్పి ముందే వంకాయలు వేసాను. ఎక్కువ వాటర్ మాత్రం వేసుకోవద్దు, ఇది పులుసు కాదు, గుత్తి వంకాయ కర్రీ. ఇంకా ఇంతే, దీనిలో ఇంకా ఎక్స్ట్రాగా మసాలాలు ఏమి యాడ్ చేసుకోకర్లేదు. ఇది రైస్కి అయితే చాలా చాలా బాగుంటుంది. నేను చపాతీలోకి అయితే ట్రై చేయలేదు, మరి అంతే, కర్రీ రెడీ. ఇంకా చారు కూడా ఉంది మన ఇంట్లో. చారు రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, దయచేసి వెళ్ళి చూడండి, ఓకేనా? వెనకాల సౌండ్ సిఐడిది, ఇది మా డైలీ పరంపర అన్నమాట. సూపర్గా ఉందా? నిజంగా నేను యాక్చువల్లీ ఇందో చెప్పమన్నాను కదా, అలా కాదు, నిజంగా